యేసు ప్రభు వారు సముద్రం అద్దరికి వెళ్తే అక్కడ కూడా వచ్చారంట. పడవలు కట్టుకొని మరి ఎక్కడికి వచ్చారు? పడవలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? సముద్రం అద్దరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారయ్యా అంటే వాక్యం వినడానికి కాదు, సూచనలు చూద్దామని కాదు, రొట్టెలు భుజిద్దాం. ఈరోజు చాలా మంది కూడా దేవుని సన్నిధికి ఎంత దూరం అయినా కూడా ఆటోలు కట్టుకొని, లేదా బస్సులు ఎక్కి, లేదా స్కూటర్లు పెట్టుకొని, కార్లు పెట్టుకొని వెళ్ళడం మంచిదే. కానీ ఎందుకు వెళ్తున్నారు? భోజనం రొట్టెలు భుజిద్దామనా, భోజనాలు చేద్దామనా, లేకపోతే దేవుని వాక్యం విని నేర్చుకుందామనా? యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు నన్ను పడవలు వేసుకొని మరీ వచ్చారు, నా వాక్యం వినడానికి కాదు, రొట్టెలు భుజించడానికి వచ్చారు అని చెప్పి ఒక శ్రేష్టమైన సంగతిని ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడబాకండి. ఈ ఆహారం భుజిస్తే అదేమైపోద్ది? క్షయమైపోద్ది. ఆ శరీరం కూడా ఏమవుతుంది? క్షయమైపోద్ది. ఈ ఆహారం కోసం మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు పడవలు కట్టుకొని మరి నా కోసం సముద్రం అద్దరికి రావాల్సిన అవసరం లేదు. మీరు దేవుని వాక్యం వినాలనుకుంటే రావచ్చు, సూచనలు చూడాలి, గొప్ప కార్యాలు చూడాలంటే రావచ్చు, దేవుని సన్నిధిలో గడపాలంటే రావచ్చు. కానీ క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు. ఈ లోక సంబంధమైన వాటి కొరకే. ఎంత విచిత్రమో కదా, ఎంత బాధాకరమో కదా. లోకంలో చేసే పనులు లోకం కోసమే, దేవుని కొరకు ప్రయాసపడి చేసే పనులు కూడా క్షయమైన వాటికి కోసమేనంట. యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు దేవుణ్ణి వెంబడించేది కూడా ఆహారం కొరక, వస్త్రాల కొరక, లోక సంబంధమైనటువంటి వాటి కొరక. అలా కష్టపడబాకండి, దానివల్ల ఉపయోగం లేదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మీరు కష్టపడాల్సింది దేని కొరకు తెలుసా? అక్షయమైన ఆహారం కోసం. క్షయమైపోయే ఆహారం కోసం మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చూద్దామా? మత్తయి 31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము, ఇవన్నీ ఎవరంట విచారించేది? అన్యజనులు, దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలు దేని కొరకు విచారించాలి? అక్షయమైన ఆహారం కోసం. వాక్యాన్ని వినాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుడు ఏం చెప్తున్నాడో నేను వినాలి, దేవుని చిత్తాన్ని చెయ్యాలి, వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అనే తృష్ణ నీలో ఉండాలి. కానీ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇంకా దేవుణ్ణి వెతికే క్రమంలో కూడా ఇవే ఉంటే అది ఎంత హాస్యాస్పదమో కదా. చాలా మంది చీరలు ఇస్తారని, ఇంకేవేవో ఇస్తారని కదా మనల్ని అడుగుతూ ఉంటారు. మన యొక్క దేశంలో ఉండే సహోదరులు, హైందవ సహోదరులు కానీ ఇతర మతస్థులు అడుగుతూ ఉంటారు, ఏమని? మీరు ఆ బట్టలు ఇస్తారు, మీరు అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, అందుకే అందరూ వస్తున్నారు. నిజానికి ఆ వాటి కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, ప్రభువుని ఎరగని వాళ్ళు వచ్చారంటే అర్థం ఉంది. ప్రభువుని ఎరిగి ఎంతో కాలము మరి దేవుళ్ళు నడిచిన వారు కూడా చీరల కోసం, ఇంకేమో గిఫ్ట్లు ఇస్తారు, అక్కడికి పోతే ఇంకా ఏదో కానుకలు ఇస్తారు. వీటి కోసం వెళ్తే ఇక నీ భక్తి ఏముంది అక్కడ? నీవు అక్షయమైన ఆహారం ఏమాత్రం సమకూర్చుకుంటావు? దేవుడు ఇష్టపడతాడా? ఇక్కడ వీళ్ళని కరాఖండిగా చెప్తున్నాడు, మీరు క్షయమైన ఆహారం కొరకు నన్ను వెంబడించొద్దు, అక్షయమైన ఆహారం కొరకు నన్ను వెంబడించండి. ఈ ఆహారం, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆహారం, వస్త్రాలు, మరి ఏమి త్రాగుతుమా అని అన్యజనులు ఇవన్నీ కూడా విచారించే. అన్యజనులకు లేచిన దగ్గర నుంచి ఏం కావాలి? మంచి మంచి బట్టలు కావాలి. ఫంక్షన్ ఉంటే ఏం బట్టలు వేసుకోవాలి అని విచారిస్తారు, కొనుక్కుంటారు, దానికోసం కష్టపడతారు.
కానీ దేవుని బిడ్డలు ఫంక్షన్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్తే ఒక బర్త్డే పార్టీ అనమాట. అందరూ మంచి మంచి చీరలు కట్టుకొని వచ్చారు. జిగిజిగేలు మన చీరలు, మంచి చీరలు. నేను కూడా కట్టుకొని వెళ్తును. కాకపోతే ఆ రోజు నాకు సమయం లేదు. స్కూల్లో వర్క్ చేస్తూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఏదో ఫ్రెష్ అప్ అయ్యి అదే శారీ మీద నార్మల్గా బర్త్డే పార్టీకి వెళ్ళాను. అక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఆ దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత కూడికి ముగించబడ్డాక ఆ దైవజనుడు నేరుగా నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఇంతమంది ఈ కూడికి వచ్చారు, ఈ ఫంక్షన్కి వచ్చారు, కానీ నీలో నాకు దేవుని వెలుగు కనిపించింది. హల్లెలూయా. అక్కడ నేనేమో మంచి జిగిజిగేలు బట్టలే వేసుకోలే, చాలా సింపుల్గా ఉన్నా. అందరిని చూసి అనుకున్నా ఒకసారి, వీళ్ళందరూ మంచి బట్టలు వేసుకొని వచ్చారు, నేను మామూలుగా వచ్చాను, సరేలే ఏమైంది, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, నీలో దేవుని వెలుగు నేను చూశాను. హల్లెలూయా. ఆ రోజు నేను చాలా సంతోషించాను. అందుకే ప్రభువారు ఈ మాట చెప్పాడు అనుకున్నాను. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం చింతించకండి అంటున్నాడంటే, అది ఇంటి దగ్గర ఉన్నప్పుడే కాదు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఏదో బయటికి వెళ్ళేటప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. మనకి ఏముంటే అవి ధరించుకోవాలి. ఎందుకు? మన యొక్క ఫోకస్ ఈ అవుట్వర్డ్ అపీరెన్స్ మీద కాదు. ఈ అవుట్వర్డ్ అపీరెన్స్ని బట్టి విలువ తెచ్చుకోవాలని ఎవరు అనుకుంటారు? అన్ని జనులు అనుకుంటారు. ఎంత పట్టు చీరలు కట్టుకుంటే, ఎంత నగలు పెట్టుకుంటే, లేదా ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటే నాకు అంత విలువ అనుకుంటారు. నా స్టేటస్ చూపించుకోవాలనుకుంటారు. నేను బాగా సంపాదించానని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. నీ విలువ అందులో లేదు. నీ విలువ ఎందులో ఉంది? ఆత్మీయతలో ఉంది. దేవుని యొక్క కృపను పొందుకోవడంలో ఉంది. దేవుడిచ్చేటువంటి అభిషేకాన్ని పొందుకోవడంలో ఉంది. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడంలో ఉంది. అది నీ అసలైన విలువ. అందుకే చెప్తున్నాడు, ఈ క్షయమైపోయే వాటి కొరకు మీరు కష్టపడబాకండి. సమూయేలుకి ఎన్ని బట్టలు ఉన్నాయి? సమూయేలుకి ఎన్ని ఉన్నాయి డ్రెస్సులు? చెప్పండి, పిల్లలు చెప్పాలి. సమూయేలు, బాలుడైన సమూయేలుకి ఎన్ని జతలు ఉన్నాయి బట్టలు? సంవత్సరానికి ఒక అంగి వాళ్ళమ్మ తీసుకొచ్చేది. ఒక అంగీతోనే సంవత్సరం అంతా. అంటే పరిచర్య వస్త్రాలు వేరే ఉంటాయి, ఆ వస్త్రాలు తీసాక వేరే వస్త్రాలు ధరించేటప్పుడు ఆ అంగీనే వాడుకునేవాడు సంవత్సరం అంతా. హల్లెలూయా. దేవుని బిడ్డల యొక్క జీవితం అంత సింప్లిసిటీతో ఉండాలి. బజార్లో చూసినవి అన్నీ కోరుకోకూడదు. బయట దొరికే ఫుడ్స్ అన్నీ తినాలని ఆశపడకూడదు. దేవుడు నీ ఎదుటికి ఏది తెస్తాడో, నీ చేతిలో ఏది పెడతాడో దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా నీవేం చేయాలి? వాడుకున్నప్పుడు అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. తృప్తి లేదు, లోకానికి ఏమి లేదు. ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత త్రాగినా తృప్తి లేదు, ఎంత ధరించుకున్నా తృప్తి లేదు, ఎంత సంపాదించుకున్నా తృప్తి లేదు. అన్య జనులకు ఏమైనా తృప్తి ఉందా? కానీ పౌలు గారు అంటాడు, ఏమంటారు? సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. హల్లెలూయా. నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉంటే నీకు ఏముంటదంటే గొప్ప లాభం అంట. తృప్తి కలిగిన జీవితంలో ఏముంది? లాభం ఉంది. దేవుని బిడ్డలు తృప్తి కలిగి జీవించాలి. కలిగిన వాటి అన్న వస్త్రం కాగా మనం అన్న వస్త్రములు గలవారమై సంతృప్తిగా ఉందామంటాడు. తృప్తి కలిగి ఉందామంటాడు పౌలు గారు. అన్నం ఉంటే చాలంట, ఇంకా కట్టుకోవడానికి ఏదో కొన్ని బట్టలు ఉంటే చాలంట. క్రైస్తవ జీవితము నిజంగా ప్రత్యేకమైనది. హల్లెలూయా. క్రైస్తవ జీవితము లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడేది కాదు. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి ఎలాగుంటది? దేవుని కొరకు ప్రయాసపడేదే క్రైస్తవ జీవితం. ఒక దైవజనుడు అంట, గొప్ప దైవజనుడు అంట. అతను గనక మీటింగ్ పెడితే స్టేజ్ ఎక్కితే వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తారు. ఇతను ఒకసారి కలుద్దామని ఒక వ్యక్తి ఆ దైవజనుని ఇంటికి వెళ్తేనంట, ఏదో గొప్ప బంగ్లా ఉంటుంది, దాని నిండా మంచి ఫర్నిచర్ ఉంటుంది, చాలా రిచ్గా ఉంటాడు, చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, చాలా లగ్జూరియస్ లైఫ్ అతని ఇంట్లో ఉంటుంది అనుకొని వెళ్ళాడు పాప. అక్కడికి వెళ్ళి చూస్తానంట, చిన్న గది, ఆ గదిలో
ఒక టేబుల్, చిన్న టేబుల్, అందులో వాటర్ బాటిల్ ఒకటి, గ్లాస్ ఒకటి. అదేంటి అయ్యగారు మీ మీ ఇల్లు ఇలాగుంది, ఇంకేమీ లేదేంటి అంటే అతను అన్నాడు, నేను ఈ లోక సంబంధమైన ఎంత తక్కువ ఉండాలో అంత తక్కువ ఉంచుకుంటాను, ఆత్మ సంబంధ విషయాల కొరకు నేను ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాను. సులువుగా చిక్కులు పెట్టే భారాలు విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలంట. ఏంటి సులువుగా చిక్కులు పెట్టేవి? వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఈ వస్తువు ఉంది, అర్జెంటుగా మనం ఆ వస్తువు తెచ్చుకోవాలి. ఇక వీళ్ళు ఆత్మీయంగా బలపడే దాని మీద ఫోకస్ ఉండదు. పక్కింటి వాళ్ళకి ఫలానా డ్రెస్ ఉంది, మనం అది తెచ్చుకోవాలి, వాళ్ళు ఫలానా చేశారు, మనం అది చేయాలి కదా. దాన్నే ఏమంటారు? జీవపుడంబం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములతో నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేవు. మీరు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దాన్ని ఎవరిస్తారంట? చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, ఇందాక చదువుకున్న వచ్చిన 27వ వచనం. 27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే. నిత్య జీవాన్ని ఇస్తుందంటే అక్షయమైన ఆహారం ఎవరిస్తారు అని అంటే, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇంకా 47వ వచనం అంటాడు, జీవాహారము నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని 51వ వచనం అంటాడు. పరలోకం నుండి దిగి వచ్చిందంట ఒక ఆహారం. హల్లెలూయా! ఎంతమందికి ఇష్టం ఈ ఆహారం? లేచిన దగ్గర నుంచి ఏమి తిందాము? చికెన్ తిందామా, మటన్ తిందామా, ఫిష్ తిందామా, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ తిందామా, నూడిల్స్ తిందామా, మంచూరియా తిందామా కదా. లేచిన దగ్గర నుంచి ఇగోలే. అసలు దేవుడు ఒక ఆహారాన్ని పరలోకం నుండి పంపాడంట. ఆహారం ఎంతమందికి ఇష్టం? ఆహారం ఎంతమంది తినాలనుకుంటున్నారు? ఆహారం ఎలాంటిదంటేనంట, యేసుప్రభు వారు చెప్తున్నాడు, అది నిత్య జీవాన్ని కలిగించే ఆహారం, అది నేనే. నేను పరలోకం నుండి దిగి వచ్చాను. ఎలా వచ్చాను? రకరకాలుగా ఆయన వచ్చాడు. మనిషి కుమారుడుగా వచ్చాడు, దైవ కుమారుడుగా వచ్చాడు, రక్షకునిగా వచ్చాడు కదా, జీవాధిపతిగా వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. అందులో ఒకటేంటో తెలుసా? ఆహారముగా వచ్చాడు. హల్లెలూయా! నన్ను తినండి అంటున్నాడు, నా కోసం మీరు కష్టపడండి. ఆయన నోట నుండి వచ్చే మాటలే ఈ జీవాహారం. హల్లెలూయా! ఆయన శరీరమే జీవాహారము. దాని కొరకు కష్టపడుతున్నావా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి కష్టపడుతున్నావా? ఆ వాక్యాన్ని గైకొనడానికి కష్టపడుతున్నావా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించు. మన మధ్య ఆయన, ఆ వాక్యం వచ్చి మన మధ్య నివసిస్తున్నాడంట. ఆ వాక్యము జీవాహారంగా వచ్చాడంట. కాబట్టి నా మాటలు వినటానికి రండి అంటున్నాడు యేసుప్రభు వారు. రొట్టెలు భుజించడానికి రాకండి, వాటి కొరకు కష్టపడకండి. ఈరోజు మనం చూస్తే సగటు మానవుని యొక్క జీవితం 24 గంటల్లో మరి అధిక భాగము దేంతో గడిచిపోతుంది? తినడానికే, ఉద్యోగం చేసుకోవడానికి, డబ్బులు తెచ్చుకోవడానికి, బజార్కి వెళ్ళడానికి, కొనుక్కోవడానికి, వండుకోవడానికి. అందులో దేవుని యొక్క వాక్యాన్ని భుజించడానికి ఎంత సమయం మరి ఆయన బిడ్డలు కేటాయిస్తున్నారు? దేవుని వాక్యం ఏమిస్తుందంట? ఈ యొక్క అక్షయమైన ఆహారం ఏమిస్తుంది? నిత్య జీవం. ఈరోజు ఒక వీడియో చూశాను, ఒక బ్రదర్ చెప్తున్నాడు, నిత్య జీవం అంటే చనిపోయాక వచ్చేది కాదు, తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నువ్వు ఇప్పుడు ఈ రోజు వాక్యాన్ని తెలుసుకుంటే, ఆ జీవాహారాన్ని భుజిస్తే ఈ రోజే నిత్య జీవంలో నువ్వు ఎంటర్ అవుతావు. హల్లెలూయా! దేవుని యొక్క మాటతో మరి కనుక నీవు మరి సంధించబడితే
ఈ రోజు నుంచే నీలో నిత్య జీవం పనిచేయడం మొదలవుతుందంట. హల్లెలూయా. నిత్య జీవం అంటే చనిపోయాక, తీర్పు పొందాక ఆ నిత్య జీవం వెళ్తామని కాదు. క్రైస్తవుని యొక్క జీవితంలో అనుదినము నిత్య జీవం అనేది పనిచేస్తుంది. ఎప్పుడు? కుమారుడైన యేసు క్రీస్తుని ఎరుగుటయే. ఏం చేయాలంట? ఎరగాలంట. ఎరగటం అంటే యేసు ప్రభువు తెలుసు, ఆయన చనిపోయాడని తెలుసు, తిరిగి లేచాడని తెలుసు, మరలా వస్తాడని తెలుసు. ఈ నాలెడ్జ్ కాదు. ఆ వాక్యాన్ని భుజిస్తే నీలోనికి ఆహారం వెళ్ళి నీ శరీరం అంతా వంట పట్టింది కదా, అది ఎరగటం అంటే. హల్లెలూయా. మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు కదా, ఎవరిని కొంతమందిని అంటాడు. అంటే వాళ్ళు కూడా ఆయన్ని సరిగ్గా ఎరగల, తెలుసుకోవాల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావు, ఎంత వాక్యాన్ని మరి నువ్వు భుజిస్తావు, వాక్యాహారాన్ని, ఆ జీవాహారం కొరకు నువ్వు ఎంత కష్టపడతావు అనే దానిని బట్టి నీలో నిత్య జీవం పనిచేయడం ప్రారంభం. ఇప్పుడు తెలుసుకోలేని వాళ్ళు నిత్యత్వంలో కూడా నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, ఇదే డైలాగ్. ఇక ఎప్పటి నుంచి తెలుసుకోవాలి? ఆయన్ని దినదినము తెలుసుకోవటంలోనే నీకు నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవాహారాన్ని దినదినము భుజించడంలోనే నీకేముంది? నిత్య జీవం. కాబట్టి నిత్య జీవమును కలుగజేయు ఆహారం కొరకు కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. ఎందుకోసం కష్టపడాలి? రొట్టెల కోసం కష్టపడాలి. ఎందుకోసం కష్టపడాలి? చీరలు ఇస్తారని కష్టపడాలి. ఎందుకోసం కష్టపడాలి? భోజనాలు పెడతారని కష్టపడాలి. ఎందుకోసం కష్టపడాలి? కానుకలు వస్తాయని కష్టపడాలి. అంతేనా? కాదు. దేనికోసం కష్టపడాలి? వాక్యము కొరకు కష్టపడాలి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. కష్టపడుతున్నారా ఎవరైనా? ఒక అధ్యాయం వాక్యం చదివేసరికి అమ్మో చాలా చెమటలు గారిపోయింది, కళ్ళు తిరిగిపోయింది, నీరసం వచ్చేసి ఇంకా చాలు. దేవుని వాక్యం కొరకు కష్టపడమని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని చదవడమే కాదు, కొంతమంది చదివి అక్కడ బయట పెట్టేస్తారు, విని వదిలేస్తారు. కష్టపడటం అంటే అది కాదు. వాక్యాన్ని నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ కష్టపడాలి. వాక్యాన్ని నేను అనుసరిస్తున్నానా లేదా, వాక్యాన్ని నేను నేర్చుకుంటున్నానా లేదా, వాక్యం నాకు వంట పడుతుందా లేదా, దాని కొరకు ఏం చేయాలి? కష్టపడాలి. ఒక్కొక్కసారి శరీరం విరగ్గొట్టబడుతుంది. వాక్యం కొరకు, వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని కష్టపడుతుంటే శరీరం ఏమవుతుందో తెలుసా? నలగొట్టబడుతుంది. నీ మనస్సు ఏమవుతుందో తెలుసా? విరగ్గొట్టబడుతుంది. నీ పరిస్థితులన్నీ చెల్లా చెదురవుతాయి. అయినా కూడా ఏం చేయాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యం నిమిత్తం శ్రమ రాగానే కొంతమంది ఏమవుతారు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తాడంట రాతి నేలలో పడినవాడు. కఠిన హృదయుడు, గర్విష్టి. కఠిన హృదయం అంటే ఏంటి? రాతి హృదయం అంటే గర్వం, అహంకారం వాళ్ళల్లో ఏలుబడి చేస్తుంది. అలాంటి వాళ్ళు వాక్యం నిమిత్తం శ్రమ వస్తే నేనెందుకు శ్రమ పడాలి, నేనెందుకు కష్టపడాలి, అసలు ఈ వాక్యమే నాకు, నేను నా యొక్క స్టేటస్ని విడిచిపెట్టను, నా స్థితిని విడిచిపెట్టను, నాకున్న కంఫర్ట్స్ని విడిచిపెట్టను. వాళ్ళకి ఏం కావాలి? ఆ గర్వం, అహంకారం, అదే కావాలి. అందుకని రాతి నేలను పడిన మనుషుడు, విత్తనాలు కలిగినటువంటి స్థితి కలిగిన మనుషుడు వాక్యాన్ని వింటాడు, సంతోషంగా అంగీకరిస్తాడంట. అబ్బా ఎంత బాగుంది వాక్యం, ఎంత బాగుంది, చప్పట్లు కొడతాడంట, చాలా బాగుంది. తీరా ఇంటికి వెళ్ళేసరికి ఏదైనా శ్రమ రాగానే వాక్యం లేదు, ఏమీ లేదు. అది కాదు. వాక్యం విని చాలా మంది అమ్మ చాలా బాగుందమ్మా వాక్యము,
అన్నంత మాత్రం చేత అక్కడ ఏదో గొప్ప కార్యాలు జరగవు. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ వాక్యంలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఎవరన్నా వచ్చి సేవకుల దగ్గరకు వచ్చి భలే చెప్పారండి వాక్యం అనగానే చక్కలు కొట్టుకునే పరిస్థితి కాదు. అసలు ఆ వాక్యం వారిలో ఫలించాలని దైవ సేవకుడు ప్రసవ వేదన పడాలి. నేనేదో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, భలే అందరూ మెచ్చుకున్నారు, చప్పట్లు కొట్టారు, ఇంటికి వచ్చానంటే కాదు. వాళ్ళు విన్న వాక్యాన్ని అంగీకరించారు, కానీ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడాలని ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా ఎవరిది? పాస్టర్ గారిది. హల్లెలూయా. బోధకుడిదే. కాబట్టి వాక్యం నిమిత్తం హింస రాగానే, వాక్యం నిమిత్తం శ్రమ రాగానే ఈ యొక్క వాక్యము అతనిలో చిగురించినటువంటి వాక్యం ఏమైపోద్ది? మాడి మసైపోద్దంట. ఇక కాసేపు కూడా ఉండదు. ఇక అలాంటి దాన్ని ఏమంటారు? వాక్యం కొరకు కష్టపడటం అంటారా? అనరు. వాక్యం అంటే ఆషామాషి కాదు. వాక్యము కొరకు ఏం చేయాలి? నలగగొట్టబడాలి. ఆ ఎండలో సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ దేనికి గుర్తు? శ్రమకి గుర్తు. శ్రమలు, వాక్యం నిమిత్తం శ్రమలు వస్తాయి. అక్షయమైన ఆహారం కొరకు ఏమొస్తాయి? శ్రమలు. క్షయమైన ఆహారం కొరకు నీకు ఏ శ్రమలు రావు, హ్యాపీగా ఉంటుంది, చక్కగా వెళ్తావు, భుజిస్తావు, వస్తావు. కానీ అక్షయమైన ఆహారం కొరకు నువ్వు కష్టపడే క్రమంలో కొన్ని శ్రమలు వస్తాయి. చాలా మంది విశ్వాసులు వెనకడుగు వేసేది ఎక్కడంటే ఇక్కడే. ప్రార్థనకి వెళ్ళే దగ్గర బాగానే వెళ్తారు, వాక్యం వినే దగ్గర బాగానే వింటారు, అన్ని బాగుంటాయి. వాక్యము నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు ఏమైపోతారు? బ్యాక్ స్లైడర్స్ అయిపోతారు. మనుషులందరికీ విశ్వాసులుగానే కనపడవచ్చు, మనుషులందరికీ దేవుని యొక్క సంఘంలో వ్యక్తులుగానే కనపడవచ్చు, కానీ వారి ఆత్మ ఏమైపోతుంది? అక్కడ బ్యాక్ స్లైడింగ్. వాక్యం దగ్గర శ్రమ రాగానే వారిలో ఉన్న చిగురించిన విశ్వాసం ఏమైపోతుందంట? మాడిపోతుంది. ఎక్కువగా వేరు లేనందున ఏమవుతుందని చెప్తున్నాడు? శ్రమ అయినను హింస అయినను కలుగ్గానే అభ్యంతర పడును. జీవాహారం కొరకు నువ్వు కష్టపడుతుంటే ఇక్కడ జీవాహారాన్ని భుజించినట్ల కష్టపడండి అంటున్నాడు. హల్లెలూయా. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. వాక్యం చదవడమే కాదు, వినడమే కాదు, దానిని పాటించడం కొరకు కూడా కష్టపడాలి. దేవుని వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే అది నీకేమవుతుందంట? వెలుగుగా మారుతుంది, నిన్ను నడిపిస్తుంది, ప్రతి చీకటిని తొలగిస్తుంది. హల్లెలూయా. వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకో, అది నీకు జీవము అంటున్నాడు. అది నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీ జీవితాన్ని నడిపిస్తుంది. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. కీర్తనల గ్రంథంలో ఈ మాటలన్నీ మనం చదవగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం వాక్యమే దేవుడు. హల్లెలూయా. కాబట్టి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని యూదులతో ఇక్కడ మాట్లాడుతున్నాడు.